నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి గురుదత్తునికి మహాన్యాస రుద్రాభిషేకం, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, అలాగే షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. హోమాలు చేపట్టారు. క్రాంతినగర్ చాపిరేవుల రోడ్డు కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిత్య అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విచ్చేసిన భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఆశ్రమం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నాగులకుంటలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం నందు ఈ దినము దత్త జయంతి సందర్భంగా ఆలయంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా అలంకరణ, ప్రత్యేకంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హోమం కూడా ఏర్పాటు చేసి హోమం కూడా జరపడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా గురువారం వచ్చింది, చాలా ప్రశస్తమైన దినము. గురువారము దత్త జయంతి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా దత్తాత్రేయ స్వామిని, బాబావారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ షిర్డీ సాయి ఆలయంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుచున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయమే బాబావారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, దత్తాత్రేయ స్వామి వారికి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు బంగారుతో అలంకరణ చేయించడం జరిగింది. బాబా వారికి కూడా మకతోరణము బంగారుతో అలంకరించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తున్నాము. ప్రపంచ శాంతి కోసము, నంద్యాల ప్రజల సుఖశాంతుల కోసము ఈరోజు హోమం నిర్వహిస్తున్నాము. ఆ హోమంలో పాల్గొనవలసిందిగా భక్తాగ్రేసులను కోరుతున్నాం. జయ సాయిరాం. ఈరోజు గురుదత్త జయంతి గురువారం, ప్రశస్తమైన రోజు. ఈరోజు ఉదయం నుంచే మా గుడిలో ఉన్న దత్త మందిరంలో గురుదత్త స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, విశేష అలంకరణ, విశేషమైన పూజలు అన్నీ జరిగాయి. ఈరోజు మా బాబా గుడిలో కూడాను విశేషమైన పూజలు, బాబా వారికి బంగారు సింహాసనము, మకర తోరణంతో ప్రత్యేకమైన అలంకరణ, హారతులు జరిగాయి. అలానే గురుదత్త దేవునికి కూడాను బంగారు మకర తోరణము, బంగారు కిరీటంతో విశేషమైన అలంకారం కూడా ఉన్నది. నాగేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా హోమం కూడా నిర్వహిస్తున్నాం గుడిలో. ఈ రోజు భక్తులందరూ గుడికి విచ్చేసి గురుదత్త స్వామిని, సాయిబాబాను దర్శించుకొని వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. ఓం సాయిరాం. జై శ్రీ గురుదత్త. ఈరోజు దత్త జయంతి సందర్భంగా 3 రోజుల కింది నుంచి చండీ హోమాలు చేశాము. భక్తాదులంతా విరిగా విశేషంగా వచ్చారు. ఈ ఆలయము
ఆర్టీసీ బస్టాండ్ దాటానే జంబులాపరిషత్ దేవాలయంగా బాబా గుడి నిర్మించి 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 9వ సంవత్సరంలో ప్రవేశించాము. దాన్ని వార్షికోత్సవంగా, దత్త జయంతిగా, దత్తాత్రేయ పుట్టినరోజుగా మేము ఎప్పుడైతే దత్త జయంతి వచ్చిందో ఆ రోజే వార్షికోత్సవం చేస్తున్నాము. భక్తులంతా విరిగా వస్తున్నారు, ఆనందదాయకము. హోమాలు కూడా పూర్తిగా సంతృప్తిగా 3 రోజులు హోమం చండీయాగం చేశాము. భక్తాదులందరికీ ధన్యవాదములు. ఈ ఆలయము దూరంలో ఉన్నప్పుడు కూడా కేవలము భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి భక్తాదులందరికీ నమస్సుమాంజలులు. ఇంకా మునుముందుగా పెద్దలైనటువంటి ఇక్కడ బ్రిడ్జి కార్యక్రమం, బ్రిడ్జి లేక 2 దేవాలయాలు ఉన్నాయి. జంబులాపరశు దేవాలయము పూర్వము ఒక 30 సంవత్సరాలు గడిచిన పురాతనమైన దేవాలయం ఉంది. అలాగే అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ బాబా గుడి నిర్మాణం జరిగింది. ఈ 2 గుళ్ళు ఇంకా అభివృద్ధి జరగాలనుకుంటే పెద్దలైనటువంటి భక్తులు, రాజకీయ నాయకులు, బంధువులు, సాయి బంధువులు అందరు కలిసి ఇక్కడ జరగబోయే బ్రిడ్జి ఉంది ఎరకల ఇక్కడ సందు దగ్గర, అంటే బ్రిడ్జి శ్యామకాలం ఇది ముందున్నది మధ్యలేరు వాగు దగ్గర బ్రిడ్జి ఉంది. కాబట్టి దయచేసి పెద్దలైనటువంటి అందరూ ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ సహకరించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మరి ఆశిస్తున్నాము. దత్త జయంతి పురస్కరించుకొని శ్రీ సాయిబాబా దేవాలయం నందు ఎల్లాస్వామి వారు 3 రోజుల నుంచి విశేష హోమాలు, పూజలు అతి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎల్లాస్వామి కోరిక బ్రిడ్జి నిర్మించాలని తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీ ఖచ్చితంగా ఈ కోరికను ఆమెనే తీసుకొని ఈ దేవస్థానానికి 2 దేవస్థానాలు ఉన్నాయి, ఆ బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా ఆమెను ఓం శ్రీ కాళీమాత సేవా సంఘం ద్వారా మరియు సాయిబాబా గుడి ద్వారా ప్లస్ జంబులాపరశుత్ గుడి ద్వారా వేడుకుంటున్నాము. ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం, చాలా దీనాతి దీనంగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందుతుందంటే అమ్మవారు, ఇక్కడ బాబా గారు, పెద్ద ఎల్లస్వామి గారు, దాతలు, భక్తులు వీళ్ళందరూ మంచిగా ఒక పైసా తోడు పువ్వ చేసి ఈ దినం ఇంతవరకు జరుగుతుందంటే దాతలు, భక్తులు బాగా సంతోషంగా ఉండాలని, కొలిచిన వారి కొంగు బంగారం కావాలని, ప్రతి వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలని, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇక్కడ దాతలు కానీ, భక్తులు కానీ ఉండి ఈ బ్రిడ్జి నిర్ణయాన్ని చాలా పుణ్యమైన పని అవుతుంది. ఈ బ్రిడ్జి ఒక నిర్ణయం చేస్తే ఇక్కడ బాబా గుడి ఉంది, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడ గంగమ్మ గుడి ఉంది, దోపిగట్టు ఉంది, ఇక్కడ రైతులు ఉంది, అందరికి మంచి వసతి అవుతుంది.